ఆంధ్రుల ఆరాధ్య దైవం విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన మహనీయుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా నరసరావుపేటలో ఆదివారం నివాళి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. గుంటూరు రోడ్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం, పల్నాడు రోడ్లోని పాత గవర్నమెంట్ హాస్పిటల్, మదర్ తెరీసా హాస్పిటల్, పల్నాడు బస్టాండ్, పాత చెక్పోస్ట్, ఎన్జిఓ కాలనీలో, రైల్వే స్టేషన్ రోడ్లోని అండర్ బ్రిడ్జ్, ప్రకాష్ నగర్ రిజిస్టర్ కార్యాలయం, ప్రకాష్ నగర్ 60 అడుగుల రోడ్, వినుకొండ రోడ్లోని నవయుగ రెస్టారెంట్, ఆర్టీసీ బస్టాండ్, పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో, లింగంగుంట్లలో ఏర్పాటు చేసిన అన్న ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవిందబాబు, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ జాన్ సైదా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు మాట్లాడుతూ సినిమా రంగంలో అపూర్వమైన కీర్తి సంపాదించిన ఎన్టీఆర్ రాజకీయ రంగంలోకి వచ్చి కేవలం 9 నెలల్లోనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి తెలుగువారి ఆత్మ గౌరవాన్ని దేశవ్యాప్తంగా నిలబెట్టారని గుర్తు చేశారు. పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు షేక్ జాన్ సైదా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని స్థాపించి రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత తీసుకువచ్చిన నాయకుడు ఎన్టీఆర్ అని తెలిపారు. ఈ సందర్భంగా పలు చోట్ల భారీగా అన్నదానం కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ నేత రాకీ మీడియా చైర్మన్ నల్లపాటి రాము, కడియాల వెంకటేశ్వరరావు, కడియాల రమేష్, వేములపల్లి నరసయ్య, షేక్ మీరావలి, నాగసరపు సుబ్బరాయ గుప్తా, మన్నాన్ షరీఫ్, గట్టుపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, అలాగనే పేదవారి ఆకలి తీర్చినటువంటి గొప్ప నాయకుడు మన అన్న నందమూరి తారక రామారావు గారు. 1982లో పార్టీ పెట్టినప్పుడు పేద బడుగు బలహీన వర్గాలు ఈ రాష్ట్రంలో చాలా ఇబ్బందులకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఒక వర్గం వారు ఏది చెబితే అదే జరిగేటటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో పేదవారికి అండగా ఉండాలని సంక్షేమ కార్యక్రమాల రూపకల్పనతో తెలుగుదేశం పార్టీ పుట్టింది. అలాగనే కిలో 2 రూపాయల బియ్యం, పక్కా గృహాలు, అలాగనే రైతులందరికీ కూడా హార్స్ పవర్కి 50 రూపాయలకి, అలాగనే ఎన్నో వినూత్నమైనటువంటి కార్యక్రమాలు. అప్పటి వరకు పక్కా గృహాలు లేనటువంటి పరిస్థితి ఈ దేశంలో ఎక్కడ కూడా పేదవారి కోసం. మొట్టమొదటిసారి గవర్నమెంట్ ఆధ్వర్యంలో పేదవాళ్ళందరికీ కూడా ధనికులతో పాటు సమానంగా పక్కా గృహాలు ఉండాలని చెప్పి ఆర్సీసీ స్లాబులతో ఇచ్చినటువంటి ఘనత అన్న నందమూరి తారక రామారావు గారికే చెల్లుద్ది. అన్న నందమూరి తారక రామారావు గారు ఏ వేళ విశేషంలో ఏ ముహూర్తాన పెట్టారో కానీ, ఎన్ని వడిదుడుకులు ఎదురైనా, ఎన్ని కష్టాలు ఎదురైనా కానీ వాటన్నిటిని అధిగమించుకుంటూ ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఇవాళ పార్టీ బ్రహ్మాండంగా పేద ప్రజలకే అండగా ఉన్నటువంటి పార్టీ. సూపర్ 6 పేరుతో ఎన్నో కార్యక్రమాలు పేదవారికి చెంతకి తీసుకొచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్న నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అన్నగారికి ఘనమైన నివాళులు అర్పించడం అనేది ప్రపంచం మొత్తం దేవుడు ఇలా ఉంటాడా అని ప్రపంచానికి తెలియజేసిన ఏకైక నటుడు మన అన్న ఎన్టీఆర్. అలాగే తెలుగువారి గొప్పతనాన్ని, తెలుగువారి పౌరుషాన్ని ప్రపంచానికి తెలియజేసిన ఏకైక వ్యక్తి మన నందమూరి తారక రాముడు. తెలుగుదేశం పార్టీని స్థాపించి దేశం మొత్తం మన వైపు తిరిగి చూసేలా చేసిన ఏకైక వ్యక్తి మన తారక రాముడు. ఆడబిడ్డలకి ఆస్తిలో సమాన వాటా కల్పించి అందరి చేత అన్న అని పిలిపించుకున్న ఘనత మన ఎన్టీఆర్కే దక్కుతుంది. పటేల్ పట్వారీ వ్యవస్థని రద్దు చేసి అందరి మన్ననలు పొందిన వ్యక్తి మన అన్న ఎన్టీఆర్. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో ప్రతి ఒక్క నిరుపేదకి పక్కా గృహాలను నిర్మించి వాళ్ళ యొక్క మనసుల్లో స్థానాన్ని పొందిన ఘనత మన అన్న ఎన్టీఆర్ది. మాలాంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకి ఇవాళ ఈ కుర్చీలో కూర్చునే హోదా, స్థాయి కల్పించింది అన్న ఎన్టీఆర్ గారిని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను.